హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ఇండ్లలో సోదాలు జరుగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్కు తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో రైడ్స్ చేస్తున్నారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్. మర్రి జనార్దన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్కు తక్కెళ్లపల్లి రవీంద్రరావు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో రైడ్స్ చేస్తున్నారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్. మర్రి జనార్దన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. చెప్పండి సదా, సోదాలకు సంబంధించి వివరాలేంటి? జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ పోలింగ్ కి మరో 3 రోజులు మాత్రమే మధ్యలో ఉంది. సో ఈ టైంలో వివిధ రాజకీయ పార్టీలు అటు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, వారికి డబ్బులు ఇచ్చి ఓట్లను కొనడానికి వాళ్ళు భారీగా డబ్బులు డంప్ చేశారనే ఇన్ఫర్మేషన్ తోటి ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, ఎఫ్ఎస్టీ టీమ్స్ అంతా కూడా రైడ్స్ చేస్తున్నాయి. వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా వివిధ పొలిటికల్ లీడర్స్ ఇంట్ల పైన దాడులు చేస్తున్నాయి. సో ఈరోజు ఎర్లీ మార్నింగ్ మర్రి జనార్దన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, జూబ్లీహిల్స్లో ఉంటాడు. సో అతని ఇంటిపైన దాడులు చేశారు. సో అతనికి సంబంధించిన మరో ఇల్లు మోతీనగర్లో కూడా ఉంది. సో అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి అక్కడనే ఉంటున్నాడు కాబట్టి సో అక్కడ ఇక్కడ ఈ 2 లొకేషన్స్లో ఈరోజు మార్నింగ్ ఫ్లయింగ్ స్క్వాడ్స్ టీమ్స్ ఏకకాలంలో అక్కడికి వెళ్ళి సర్చెస్ చేస్తున్నారు. సో ప్రస్తుతానికి మొదట అక్కడికి వెళ్ళినప్పుడు సో వాళ్ళు అటు మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ వీళ్ళిద్దరూ ఆ ఇంట్లలోకి పోలీసులను రానివ్వలేదు. సో వాళ్ళ ముఖ్యంగా సర్చ్ వారెంట్ లేదు, మీరు ఎలా వస్తారంటూ కూడా వాళ్ళు అడిగారు. అలాగే ఇక్కడ ఈ మోతీనగర్కు సంబంధించి కూడా అది జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించింది కాదు, సో దీనిలోకి మీరు ఎలా వస్తారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. కానీ వీళ్ళకి అందిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ కానీ ఎలక్షన్ టీమ్స్ కానీ ఇటు డైరెక్ట్గా జూబ్లీహిల్స్కు సంబంధించిన నియోజకవర్గంలో డబ్బులు డంప్ చేయకుండా పక్కన ఆనుకునే ఉన్నటువంటి ఇటు జూబ్లీహిల్స్ అనేది అటు కూకట్పల్లికి ఆనుకొని ఉంటుంది, సో ఇటు షేర్లింగంపల్లి నియోజకవర్గానికి ఆనుకొని ఉంటుంది, సో ఇట్లా డిఫరెంట్ నియోజకవర్గాలకు ఆనుకొని ఉంటుంది కాబట్టి కేవలం కోడ్ అనేది జూబ్లీహిల్స్లో ఉంది. సో పక్కనే ఆనుకొని ఉన్న రాజకీయ నాయకుల ఇళ్లల్లో డబ్బులు డంప్ చేసి అక్కడి నుంచి పూర్తిగా డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము వచ్చాము. దీనికి ఈ ఎలక్షన్ టైంలో సర్చ్ వారెంట్స్ ఏమి ఉండవంటూ కూడా ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ చెప్తున్నాయి. సో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు మరి జనార్దన్ రెడ్డి కానీ తక్కెళ్లపల్లి కానీ వాళ్ళు అడిగేది సర్చ్ వారెంట్ లేకుండా డైరెక్ట్గా మా ఇళ్లలోకి ఎలా వస్తారంటూ కూడా వాళ్ళు క్వశ్చన్ చేశారు. కానీ ఇక్కడ పోలీసులు మాత్రం ఈ ఎలక్షన్ కోడ్ ఉన్న టైంలో సర్చ్ వారెంట్స్ ఏముండయి, డబ్బులు ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ తోటి మేము వచ్చాము, మీరు ఫ్రీబీస్ అంటే పబ్లిక్కి ఇటు ఓటర్లకి, జూబ్లీహిల్స్ ఓటర్లకి డబ్బులు ఎరగా వేసి డబ్బులు కొంటున్నారనే ఇన్ఫర్మేషన్ తోటి మేము వచ్చాము, దీనికి సర్చ్ వారెంట్స్ ఏముండవు, డైరెక్ట్గా వచ్చి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మేము చేస్తున్నామంటూ కూడా వాళ్ళు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి సర్చెస్ చేస్తున్నారు. సో లోకల్ పోలీసులతో పాటు ఇప్పటికే 800 మంది సిఐఎస్ఎఫ్ అంటే కేంద్ర బలగాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి వచ్చాయి కాబట్టి అటు సిఐఎస్ఎఫ్ కేంద్ర బలగాల సహాయంతో ప్రస్తుతానికైతే సర్చెస్ కంటిన్యూ అవుతున్నాయి. ఇటు జూబ్లీహిల్స్లోని మరి జనార్దన్ రెడ్డి ఇంట్లో అలాగే మోతీనగర్లో ఈ 2 లొకేషన్స్లో ప్రస్తుతానికైతే సర్చెస్ కంటిన్యూ అవుతున్నాయి. సో మార్నింగ్ నుంచి ఇటు ఎఫ్ఎస్టీ టీమ్స్ అలాగే ఎస్ఎస్టీ టీమ్స్ ఇటు ఐటీ టీమ్స్ ఈ 3 టీమ్స్ కూడా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి మార్నింగ్ నుంచి సర్చెస్ చేస్తున్నారు. సో ఇంకా వాళ్ళు బయటికి రాలేదు, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమేమి ఫైండ్ అవుట్ చేశారు, డబ్బులు ఏమైనా దొరికాయా అనే ఇన్ఫర్మేషన్ మరి కాసేపట్లో వచ్చే అవకాశం ఉంది. ఇటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం 45 ఎఫ్ఎస్టీ టీమ్స్ 45 ఎస్ఎస్టీ టీమ్స్ ఉన్నాయి. ఇప్పటికే చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. సో ప్రతి డౌట్ వచ్చిన ప్రతి వెహికల్ని ఆపి మరి చెక్ చేస్తున్నారు, చెక్ పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. సో కేవలం ఇవే కాకుండా నియోజకవర్గాలకి చుట్టుపక్కల ఉన్న ప్లేసెస్లో, ఎందుకంటే డైరెక్ట్గా నియోజకవర్గానికి రాకుండా నియోజకవర్గానికి చుట్టుపక్కల ఉన్న హోటల్స్లో ఇటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆల్రెడీ అక్కడ ల్యాండ్ అయ్యారు, అక్కడే ఉండి డబ్బులు పంచుతున్నారనే ఇన్ఫర్మేషన్ తోటే ప్రస్తుతానికి ఈ సర్చెస్ అన్ని చేస్తున్నాము. సో ఈ సర్చెస్ అటు పోలింగ్ డే రోజు వరకు కంటిన్యూ అవుతాయి. మాకు వచ్చిన ఏ ఇన్ఫర్మేషన్ వదలమంటూ కూడా ఇటు ఎన్నికల అధికారులు ఎఫ్ఎస్టీ టీమ్స్ చెప్తున్నాయి. మాధురి,
హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్రావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రెహమత్ నగర్ డివిజన్కు తక్కిళ్లపల్లి రవీందర్రావు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో రైడ్స్ చేస్తున్నారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్. మర్రి జనార్దన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. హైదరాబాద్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్యే ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి. కూకట్పల్లి బీఎస్పీ కాలనీలోని ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీందర్రావు ఇంట్లో తనిఖీలు చేపట్టారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్కు తక్కిళ్లపల్లి రవీందర్ ఇన్ఛార్జిగా ఉన్నారు. మరోవైపు మోతీనగర్లోని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఇంట్లో రైడ్స్ చేస్తున్నారు ఎలక్షన్ ఫ్లయింగ్ స్క్వాడ్స్. మర్రి జనార్దన్ రెడ్డి ప్రముఖ వ్యాపారవేత్త, బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన రమ్మంటే ఎవరటాలు ఓనిక లేదు, అలా ఎఫ్ఎస్సీ ఆయన ఉన్నాడు. ఆన్ ఈ ఇన్స్ట్రక్షన్ వీఆర్ డూయింగ్ డ్యూటీ హియర్. ఏమైనా ఉంటే ఆయన పర్మిషన్ తీసుకో. ఎవరు పర్మిషన్